माउड पड़ेगा माउड पड़े भैया मैं तब चलो भैया काजे पप माउड भैया ऊपर आटले भैया చేసి భయ్యా ప్లీజ్ భయ్యా కాపండి భయ్యా. ఓకే ఓకే కాదు లోపల కారు ఉందా? లోపల కారులో మనిషి ఉన్నాడు రా. నీకు ఇంకా బొమ్మ ఏమర్థం అవుతుంది? ఇందాక నుంచి ఇద్దరు ఉండాలి. వేరే ఫోన్ నుంచి పోలీసులు ఫోన్ చేయరా? ఫోన్ చేయండి భయ్యా ప్లీజ్ ఫోన్ చేయండి భయ్యా. కొద్దిగా లేపండి భయ్యా ప్లీజ్ భయ్యా. నేను ఏదో చేస్తాను భయ్యా ప్లీజ్ భయ్యా. ఏదో చేస్తాను భయ్యా. కంగారు పడకుండా లేపండి భయ్యా. మామిడి లోపల పెట్టి భయ్యా ప్లీజ్ భయ్యా. నువ్వు వెళ్ళకో ఎవరి మీద? న్యూ ఇయర్ వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం నెలకొంది. ఫుల్గా మద్యం సేవించిన ఇద్దరు యువకులు తార్ వాహనంతో సముద్రంలోకి దూసుకెళ్లారు. కానీ ఈ ప్రమాదంలో ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి ముగ్గురు స్నేహితులు అంతర్వేది బీచ్కి వచ్చారు. అంతర్వేదిలోనే ఓ రిసార్ట్లో రూమ్ తీసుకొని న్యూ ఇయర్ వేళ రాత్రి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30 సమయంలో రూమ్లో ఒక యువకుడు ఉండగా మిగతా ఇద్దరు తార్ జీప్లో సముద్రం ఒడ్డుకు వెళ్లారు. అలా బీచ్ రోడ్డులో జీప్ డ్రైవ్ చేస్తుండగా అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపును గమనించకుండా డ్రైవ్ చేశాడు. దీంతో జీప్ గోదావరిలోకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించి వెంటనే జీప్లో ఉన్న గోపికృష్ణ అనే యువకుడు కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే జీప్ను డ్రైవ్ చేస్తున్న నిమ్మకాయల శ్రీధర్ రూమ్లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి గోదావరిలోకి జీపు వెళ్లిపోతోందని కాపాడాలంటూ కోరాడు. లోపల కారులో మనిషి ఉన్నాడు రా. నీకు ఇంకా బొమ్మ ఏమర్థం అవుతుంది? ఇందాక నుంచి ఇద్దరు ఉండాలి. బండి ఆన్ చేసి లైట్ మనోడు టెర్సనా లేకపోతే మరి రేట్ చూడండి. ఫ్లాష్ ఆన్ చేయరా? వాలెట్ తీసుకో అది చెప్పండి. సురేష్ ఇప్పుడు టైం ఒకటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదరికి వచ్చేస్తుంది ఇప్పుడు నుంచి. వేరే ఫోన్ నుంచి పోలీసులు ఫోన్ చేయరా? ఫోన్ చేయండి భయ్యా ప్లీజ్ ఫోన్ చేయండి భయ్యా. కొద్దిగా లేపండి భయ్యా ప్లీజ్ భయ్యా. నేను ఏదో చేస్తాను భయ్యా ప్లీజ్ భయ్యా. ఏదో చేస్తాను భయ్యా. కంగారు పడకుండా లేపండి భయ్యా. మామిడి లోపల పెట్టి భయ్యా ప్లీజ్ భయ్యా. నువ్వు వెళ్ళకో ఎవరి మీద? దీంతో రూమ్లో ఉన్న యువకుడు మరికొందరిని తీసుకుని అక్కడికి వచ్చేలోపే జీపు కనిపించకుండా పోయింది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అంతర్వేది పోలీసులు అన్నా చెల్లెల గట్టు వద్దకి చేరుకొని జీపుని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. కానీ రాత్రి కావడం, ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో రెస్క్యూ ఇబ్బందిగా మారింది. దీంతో ఉదయం సముద్రంలో కూరుకుపోయిన తార్ అలాగే అందులోని మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సముద్రం, నది కలిసే ప్రదేశం కావడంతో అది చాలా ప్రమాదకరమైన మలుపు అని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో యువకులు అది గమనించకుండా డ్రైవ్ చేయడంతోనే ఈ దారుణ సంఘటన జరిగిందని అక్కడున్న వారు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్లీజ్ ఎవరో తీసుకురండి. టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు భయ్యా ప్లీజ్ మేము మోహన్ కాపండి. భయ్యా ఇప్పుడే కొంచెం ఓకే లేకపోతే పాప మా ఆవిడ ఉండిపోయాడు భయ్యా. భయ్యా మా ఆవిడ ఉండిపోయాడు పాప మా ఆవిడ ఉండిపోయాడు భయ్యా. సరే నువ్వు పైకి లేవు. మేము ఏ తప్పు చేయలేదు భయ్యా. నువ్వు తప్పు చేసావు ఎవరన్నా అన్నారా? కాదు భయ్యా పాప మా ఆవిడ భయ్యా ఊపిరి అట్లా వేయలేదు నేను చేసాను భయ్యా. ప్లీజ్ భయ్యా కాపండి భయ్యా. ఓకే ఓకే కాదు లోపల కారు ఉందా? రే లోపల కారులో మనిషి ఉన్నాడు రా. మీకు ఇంకా బొమ్మ ఏమర్థమవుతుంది? ఇందాక నుంచి ఇద్దరు ఉండాలి. బండి ఆన్ చేసి లైట్ లోనికి వెళ్ళదు. ఏ మనోడు పెర్సనా లేకపోతే మరి రేట్ చూడండి. ఫ్లాష్ ఆన్ చేయరా? వాలెట్ తీసుకో. అది చెప్పండి. సురేష్ ఇప్పుడు టైం ఒకటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదరికి వచ్చేస్తుంది ఇప్పుడు నుంచి. ప్లీజ్ భయ్యా మా ఆవిడ ఉండిపోయాడు భయ్యా. వేరే ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేయరా? పోలీసు ఫోన్ చేయండి భయ్యా. ప్లీజ్ ఫోన్ చేయండి భయ్యా. కొద్దిగా లేపండి భయ్యా ప్లీజ్ భయ్యా. నేను ఏదో చేస్తాను భయ్యా. ప్లీజ్ భయ్యా ఏదో చేస్తాను భయ్యా. కంగారు పడకుండా లేపండి భయ్యా మా ఆవిడ లోపల ఉండిపోయాడు భయ్యా. ప్లీజ్ భయ్యా. నువ్వు వెళ్ళకో. ఏ ఊరు మీది? నమస్తే సార్. మనకి